శ్రీరామజయం. శ్రీహాం వరదశ్యమాయుష్యమారోగ్యం ఆయుధాశ్యో మానమయ్యతే ధాన్యం ధనం ఇంద్రాయ శోభాపగడి కలిసే దీర్ఘమాయు. జనరల్గా వచ్చే ఫోన్ కాల్స్లో చాలామందికి ఒక ఇంపార్టెంట్ అంటే ఇబ్బంది పెట్టే అంశం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో కానివ్వండి, ఈ యొక్క ఎకనామీ క్రిసిస్ కానివ్వండి, మిస్ అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కానివ్వండి, లేదంటే అంటే ఎలా చెప్పాలంటే, మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు కావడానికి టెక్నికల్‌గా అంటే జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యం. జాతక పరిశీలన చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ అనేది మీకు తెలియాలి. అవి తెలిస్తే కొంచెం జాగ్రత్త కరెక్ట్‌గా వస్తాయి రిజల్ట్స్. అవి లేకపోతే ఏముంది, ఇక పేరు బలాలు ఎన్నో ఉంటాయి. కొన్ని కొన్ని హస్త సాముద్రికాలు ఇట్లాంటి కొన్ని ఉన్నాయి పద్ధతులు, వేరే దారులు ఉన్నాయి, అవి వెతుక్కోవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ పాయింట్స్ చూసినప్పుడు జాతకంలో గురువు అనేవాడు కరెక్ట్‌గా లేకపోవడం వల్ల, తర్వాత కొన్ని కొన్ని ఉన్నాయి, ఇంకా పరిశీలన ఎన్నో ఉంటాయి. ఆయనకు కోణాలు, దృష్టి కోణాలు ఉంటాయి. తర్వాత శని ఎక్కడున్నాడు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా టెక్నికల్‌గా గమనిస్తే, ముఖ్యంగా గురువు అనేవాడు వచ్చిన డబ్బు వచ్చినట్టు కారకుడు గురువు. తర్వాత మాట తీరు వల్ల ఇబ్బంది కావడానికి కారకుడు గురువు. యాక్సిడెంట్ ఇండికేషన్స్ కావడానికి కేతువు, గురువు కారకులు. సో ఇట్లాంటివి గ్రహ కారకత్వాలు ఉంటాయి. సో ఆ యొక్క గురువుకి ఏం చేయాలంటే, మీరు 108 పచ్చి శనిగలు తీసుకోండి. 108 పచ్చి శనిగలు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతాయి. పచ్చి శనిగలు తీసుకున్న తర్వాత దాన్ని ఒక దండలాగా చుట్టండి. ఒక దండలాగా చుట్టేసేయండి దాన్ని. మీరు అది లైట్‌గా నీళ్ళలో నానబెట్టి తీసినా మీకు ఒక దండలాగా అవుతుంది. దానికి గురుగ్రహానికి ఏం చేయండి, మీరు నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది. ఆ గురుగ్రహానికి మీరు ఉత్తరే దీర్ఘచతుస్రం బృహస్పతి, అంటే ఉత్తరం అంటే నార్త్ వైపు ఉండేవాడు గురువు. ఉత్తరే దీర్ఘచతుస్రమం బృహస్పతే బృహస్పతేంద్రాణీంద్రం శుక్రాయ అనేది ఆయన యొక్క మంత్రం. ఆ యొక్క గురుగ్రహానికి వేసి, ఆ గురుగ్రహానికి ఏం చేయండి, వేసి ప్రదక్షిణ చేసుకునే సమయంలో ఓం బృహస్పతియే నమః అనే మంత్రం, ఒకవేళ చెప్పలేక బృహస్పతి అంటే గురువు, ఓం గురువే నమః అనుకున్నా సరే ఆ యొక్క మంత్రాన్ని చదువుకొని, అలా మీ 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 వయసు ఎంత ఉందో అంత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గురువు గారు నాది 31 సంవత్సరాల 8 నెలలు అని అడుగుతారు. 8 నెలలు అంటే ఎంతవరకు? మ్యాథమెటికల్‌గా మనం ఏం తీసుకుందామన్నప్పుడు 32 ప్రదక్షిణలు చేయాలి. ఎన్ని? 32. లేదా 31 సంవత్సరాల 4 నెలలు అనుకుంటే అప్పుడు మనం ఎంత చేయాలి? 31 ప్రదక్షిణలు చేయాలి. అంటే 31.6ను మనం సెంటర్ పాయింట్, ఎందుకంటే 12 మంత్స్ కదా. సో అది తక్కువ ఉంటే ఈ నెంబర్ తీసుకోండి, ఎక్కువ ఉంటే ఆ విధంగా అన్ని ప్రదక్షిణలు చేయాలి. ఎలా ప్రదక్షిణ? నీ యొక్క ఇంటి పేరు, గోత్రనామాలు ఇవన్నీ చదువుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ అ లిటిల్ క్యాలిక్యులేషన్. అండ్ దెన్ తర్వాత మీకు మంగళవారం రోజు గరికను సేకరించండి. గరిక అంటే తెలుసు మీకు, మీ ఇక్కడ ఫోటో కూడా చూపిస్తారు ఈ వీడియోలో. గరిక మన ఇంటి ముందు, గరిక అనేది ఏంటంటే సంపర్కం చెందినటువంటి వస్తువు. శ్రీకృష్ణుడు ఎందుకు ఆ యొక్క పింఛాన్ని పెట్టుకుంటాడంటే సంపర్కం చెందినటువంటి వస్తువులు ఇవన్నీ. నెయ్యిని ఎందుకు వాడతాం మనం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. గరిక నీళ్ళలో మొలుస్తుంది, రాయిలో మొలుస్తుంది, ఎక్కడైనా మొలుస్తుంది. అంటే ఎటు కూడా దానికి ఎట్లాంటి సంపర్కాలు లేవు. అదే వాటిని శుద్ధికారం, అంటే శుద్ధి అంటే మంచి వస్తువులుగా అందుకే వాటిని మనం పూజల్లో వాడతాం. అర్థమవుతుందా? సో ఆ గరికను మనం ఏం చేయాలి? సేకరించాలి. మంచిగా సేకరించుకొని మీ వయసు ఎంత ఉందో అన్ని గరికలు సేకరించండి. సేకరించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరైనా మీ కుటుంబంలో అందరికి ఇబ్బంది పడుతుంది, అందరి వయసును, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఒక నలుగురు ఉన్నారు, అంటే మీ కుటుంబంలో నలుగురు ఉన్నారు, వాళ్ళ వయస్సును అన్నీ ప్లస్ చేయండి. చేసి డివైడెడ్ బై 4 చేస్తే ఎంత సంఖ్య వస్తుందో అంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 20 సంవత్సరాలు ఉన్నాయి, ఒకరికి 30 సంవత్సరాలు ఉన్నాయి, ఒకరికి 10 సంవత్సరాలు ఉన్నాయి, ఒకరికి 5 సంవత్సరాలు, ఇవన్నీ కూడా యాడ్ చేసి డివైడెడ్ బై 4 మెంబర్స్ కదా, 4 ఎంత సంఖ్య వస్తే అంత గరికలు. లేదా మీరు ఒకటి చేసుకుంటే మీ వయసు ఎంత ఉందో అన్ని గరికలు తీసుకొని రాత్రిపూట పడుకునే యొక్క పిల్లో ఉంటుందో, పిల్లో అంటే దిండు, మెత్త, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి కొన్ని దాని పేర్లు పెట్టుకున్నారు. ఆ యొక్క పడుకునేటువంటి ఆ యొక్క పిల్లో పైన, లేకుంటే ఆ దిండు, లేకుంటే ఆ మెత్త, ఆ తలగడ దానిపైన మంచి దాన్ని శుభ్రం చేసుకోండి. ఆ యొక్క గరికను దానిపైన చేసుకొని దానిపైన పడుకున్న తర్వాత మరుసటి దినం బుధవారం ఏదైనా మంచి పారే నీటిలో వేయండి. అయ్యా మరి మాకు దగ్గరలో పారే నీరు లేరు, మాకు ఎట్లాంటివి లేవు అన్నప్పుడు మీరు అటువైపు వెళ్ళేప్పుడు వేసినా సరే, కానీ దాన్ని ఎటువంటి అక్కడ పడేయకండి. ఆ విధంగా చేయడం ద్వారా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చుగా అవుతున్నప్పుడు, ఇప్పుడు చూడండి ఇవాళ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాల చాలా తక్కువ, మైన్యూట్ ఖర్చు. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న మంచి మంచి పరిహారాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు కావడానికి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు కావడానికి మనం ఏం చేయాలి?
ఖర్చు అవుతుంటే మళ్ళీ దాని ఆదాయ మార్గాలు పెంచుకోవాలి. దానికి ఏంటి మళ్ళీ అదొక శాస్త్రం. కాబట్టి ఈ విధంగా మీరు ఉన్నటువంటి మంచి 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 పాయింట్స్ మీరు ఖర్చు లేనటువంటి పరిహారాలు చేసుకొని కొద్దిగా గొప్ప ఉపశమనం పొందాలని, ఇట్లాంటి మంచి 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 పరిహారాలు చేసుకొని మీరు ఈ యొక్క వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయ్యేదాన్ని నుంచి మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ శ్రీరామ జయం.